29 నుంచి అసెంబ్లీ కృష్ణా గోదావరి జలాలపై సమగ్ర చర్చ. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు, 3 కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ. మహానగర విస్తరణపై ఆర్డినెన్స్, మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. బారా సహాయంలోనే డిపిఆర్ వెనక్కి ముఖ్యమంత్రి. ఈ విషయంలో మాత్రం ఒకసారి క్లియర్గా చెప్పాలి. మొన్న బీఆర్ఎస్ పార్టీ సుప్రీమో కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత ఒక ఘోరమైనటువంటి అంతర్మదనంలో ఇక్కడ అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ ఉంది. ఎందుకంటే వాళ్ళ మీకు స్పష్టమైన అవగాహన లేకపోవడం, ఏదో ఫ్లూక్లో అధికారంలోకి రావడం తర్వాత అన్ని సంబంధించిన శాఖల మీద సరిగ్గా పట్టు కోల్పోవడం, పాలన మొత్తం పడకేయడం, వాళ్ళు ఇష్టానుసారంగా అధికారులని రోజుకు నెలకొకసారి లేకపోతే వారానికి ఒకసారి ఆ శాఖ నుంచి ఈ శాఖలకు, ఈ శాఖ నుంచి ఆ శాఖలకు మార్చడం. ఆ తర్వాత ముఖ్యంగా తెలంగాణ అనేదే ఏర్పడడానికి నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3 కారణాలు. ఒక విధంగా చెప్పాలంటే బీఆర్ఎస్ హయాంలో నీళ్లకు కొదవ లేకుండా చేసింది కేసీఆర్. ఆ తర్వాత నిధుల విషయంలో కూడా చాలాసార్లు కొట్లాడిండు. లేదు ఇక అక్కడి నుంచి పైనుంచి మనకు ఎట్లాంటి సహకారం లేదని చెప్పేసి ఇక్కడ ఉన్న ఐటీ ఉత్పత్తుల ద్వారానే దాదాపు 59% ఎక్కువ ఇక్కడ నిధులు సమకూర్చుకునే ప్రయత్నం చేసిండు. ఆ తర్వాత నియామకాల కాడికి వచ్చే వరకు కొంచెం ఆయన చేయాల్సిన ప్రయత్నం ఆయన చేసిండు. కానీ ఈ 3 నియామకాలకు సంబంధించిన దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి స్పష్టమైన అవగాహన కానీ లేకపోతే దాని మీద ఒక నిబద్ధత కానీ లేకపోవడం వల్ల అన్ని వ్యవస్థల్లో కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితి కాడికి వచ్చింది. ఆ నేపథ్యంలోనే ముఖ్యంగా నీళ్ళకు సంబంధించిన దాంట్లో ఏంటంటే కాళేశ్వరం సంబంధించిన దాని మీద అక్కడ ఏంది ఒక శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. దాన్ని చిన్నతనం చేసే ప్రయత్నంలో అక్కడ ఉన్నటువంటి ప్రధానమైన నాయకుని టార్గెట్ చేసే క్రమంలో కాళేశ్వరాన్ని ఎంత దిగదార్చాలో అంత దిగదార్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పాలమూరు రంగారెడ్డి దాదాపు 95% పనులు పూర్తయినాయి. మరికొద్ది రోజుల్లో వీళ్ళు కొంచెం ఓ మంచి అది చేస్తే లేకపోతే ఒక ఏమంటుంది దాన్ని ఒక మంచి ఆలోచనతో ముందడుగేస్తే ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా పూర్తవుతుంది. రంగారెడ్డి, మహబూబ్నగర్, తర్వాత నల్లగొండ, ఖమ్మం ఈ ప్రాంతాలకు సంబంధించిన దాంట్లో కూడా అద్భుతమైన నీటి వనరులు ఏర్పడతాయి. కానీ ఏంటంటే ఒక అవగాహన లేనితనం, ఒక స్పష్టంగా నీటి వాటాల మీద, తర్వాత ప్రాజెక్టుల మీద, తెలంగాణ నైసర్గిక స్వరూపం మీద ఎలాంటి అవగాహన లేకపోవడం, వీళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు మంత్రులు కావడం, వాళ్ళు అసలు ఏం చేస్తున్నారని అర్థం కాకపోవడం, దాన్ని ఏమంటారు దాన్ని పాలమూరు రంగారెడ్డిని కడితే క్రెడిట్ అంతా ఆయన కొట్టుకుపోతారని చెప్పేసి ఒక కుంచిత మనస్తత్వంతో చేస్తున్నటువంటి పనుల వల్ల ఈరోజు ఈ ప్రభుత్వం అత్యంత ఎక్కువ రాను ఇప్పటికి 2 ఏళ్ళు అయింది. ఇంకా 3 ఏళ్లలో విపరీతమైనటువంటి వ్యతిరేకత మూట కట్టుకోవడం, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాల్సిన అవసరం ఉంటుంది, నిపుణులను పిలుచుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఫస్ట్ నీళ్ళ మీద ఒక అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక నీళ్లు ఎంత రావాలి, మన వాటా ఏంది, లేకపోతే బ్రిజేష్ కమిటీ ట్రిబ్యునల్ ఏం చెప్తా ఉంది, లేకపోతే బచావత్ వీళ్ళంతా ఏం చెప్పారు అనే అంశానికి సంబంధించిన దాని మీద కూడా ఒక స్పష్టమైన అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదో ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రికి కానీ లేకపోతే ఇరిగేషన్ మంత్రులకు కానీ అసలు గోదావరి ఏ బేసిన్లో ఉంది, కృష్ణ ఏ బేసిన్లో ఉందో కూడా తెలియనంత పరిస్థితిలో కూడా వీళ్ళు కొట్టుమిట్టాడుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత నల్లమల్ల ఎక్కడ ఉందని చెప్పేసి ఆయనే డైరెక్ట్గా అధికారులను అడిగి తెలుసుకునేంత దుర్భరమైన పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కొట్టుమిట్టాడుతున్నాం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఆ ప్రెస్ మీట్లో కేసీఆర్ లేవలెత్తిన అంశాలకు సంబంధించి దాని మీద ఒకసారి కులంకషంగా వాళ్ళు చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆయన ఏం మాట్లాడిండు, ఎట్లా ఉంది, ఎందుకంటే అపార జ్ఞాని, అపారంగా అద్భుతమైనటువంటి నీళ్ళ మీద లేకపోతే నదులకు సంబంధించిన దాని మీద, రిజర్వాయర్ల మీద అనుకున్నట్టు అవగాహన మొత్తం కూడా ఆయన మొన్న తేటతెల్లం చేసింది. దానికి సంబంధించిన దాంట్లో ఇంతవరకు వీళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ప్రశ్నకు ఆయన వేసిన ప్రశ్నలకు ఒక్క సమాధానం కూడా రాకుండా పోయింది. దానికి సంబంధించిన దాంట్లో కూడా నిన్న మీటింగ్ అయితే జరిగింది. దాంట్లో ఒకసారి చూద్దాం. కృష్ణా గోదావరి జలాలపై చర్చించేందుకు ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం, ఇలా అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్టు సమాచారం. సోమవారం సాయంత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులందరితో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. మొదటి పంచాయతీ ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలు సాధించారంటూ మంత్రులను సీఎం అభినందించారు. లేదు, పంచాయతీ ఎన్నికల్లో ఒక విధంగా చెప్పాలంటే గట్టి కాంగ్రెస్ పార్టీకి ఒక వేకప్ కాల్. ఆ వేకప్ కాల్ కూడా ఇంకా మేము గట్టిగానే గెలిచినాం అనుకుంటే వాళ్ళంత మురుకులు ఇంకో ఉండరు. రైట్. పంచాయతీ ఫలితాల గురించి చర్చించిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులు, కృష్ణా గోదావరి బేసిన్లో పరిస్థితి, తాజాగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల గురించి మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడే అంశాలపై వివరంగా చర్చించినట్టు తెలిసింది. వచ్చే ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని, ఓటర్ల జాబితాలో సవరణ అనంతరం తుది నిర్ణయం తీసుకోవాలని అనుకున్నట్టు సమాచారం. 70-80 డివిజన్లతో గ్రేటర్ హైదరాబాద్ విస్తరణ, డివిజన్ల పెంపు, వాటిపై వస్తున్న ఫిర్యాదులపైన మంత్రులతో సీఎం సుదీర్ఘంగా చర్చించారని పార్టీ వర్గాలు చెప్పాయి. విస్తరణ పూర్తయిన తర్వాత మొత్తం నగరాన్ని 3 నగరపాలక సంస్థలుగా విభజిస్తే ఎలా ఉంటుందని ఆరా తీసినట్టు తెలిసింది. ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీ పరిధిని అలాగే ఉంచి కొత్తగా ఏర్పడిన డివిజన్తో మరో 2 నగరపాలక సంస్థలు ఏర్పడవచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సైబరాబాద్ పేరుతో వీటిని ఒకటి సైబరాబాద్ పేరుతో వీటిలో ఒకటి ఉండవచ్చని తెలుస్తుందని చెప్పేసి కూడా
ఒక వారసత్వం. రైట్. భారత సహాయంలోనే డిపిఆర్ వెనక్కి ముఖ్యమంత్రి. 2023లో భారత అధికారం ఉన్నప్పుడే పాలమూరు రంగారెడ్డి సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ కేంద్రం నుంచి వెనక్కి వచ్చిందని సీఎం చెప్పినట్టు తెలిసింది. ఎన్జీటీ కేసుపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగినప్పుడు తాగునీటి ప్రాజెక్టు కానీ చేపడతామని అప్పటి ప్రభుత్వం చెప్పగా 7.25 టీఎంసీలకే పనులు చేయాలని కోర్టు ఆదేశించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 90 టీఎంసీలతో పూర్తి స్థాయిలో పాలమూరును చేపట్టేందుకు చర్యలు తీసుకుంటుంటే ప్రజలను తప్పుదారు పట్టించేలా కేసీఆర్ మాట్లాడారని, దీనిపై అసెంబ్లీ వేదికగా చర్చించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ప్రతిపాదించగా మంత్రులందరూ అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో 29వ తేదీ నుంచే సమావేశాలు పెట్టి కృష్ణా గోదావరి బేసిన్ల గురించి సమగ్రంగా చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. 29న అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత 3 రోజుల విరామం ప్రకటించి తిరిగి జనవరి 2 నుంచి సమావేశాలు కొనసాగించాలని చర్చించినట్టు తెలుస్తూ ఉంది. అంటే మొత్తానికి వీళ్ళకు ఒక అవగాహన లేనితనంతో ఈరోజు ఆయన క్లియర్గా చెప్పేసిన ప్రెస్ మీట్లో అసలు ఏం జరిగింది, ఎంతమంది పాలమూరు రంగారెడ్డి మీద కొర్రీలు పెట్టిర్రు, అసలు ఎన్ని టీఎంసీలు మనకు రావాలి, వర్షం పడ్డ తర్వాత అక్కడి నుంచి ఏదైతే మనం కృష్ణా వాటర్ నుంచి ఎక్కడ తరలించాలి అనే అంశానికి సంబంధించిన క్లియర్గా చెప్పేది. మొత్తం టన్నల్స్ పూర్తయినాయి, రిజర్వాయర్లు పూర్తయినాయి, బాహుబలి మోటార్లు కూడా అక్కడ ఆన్ అయినాయి. అవన్నీ కూడా నడుచుకుంటూ పోతే ఈరోజు ఉదండాపూర్ నుంచి ఎక్కడైతే నార్లాపూర్ నుంచి ఇక్కడ మహబూబ్నగర్ సంబంధించిన ఉదండాపూర్ వరకు ఆ రిజర్వాయర్లు ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా అదే ఉన్నాయి. తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత అత్యంత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోనే చాలా అద్భుతమైనటువంటి రిజర్వాయర్ ఏదులకు సంబంధించిన దాంట్లో కూడా అక్కడ వర్షం నీరు వెళ్ళి అక్కడ పంపులు కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. ఆ పంపులకు సంబంధించిన దాంట్లో బావు కోసం కూడా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం కొట్టుమిట్టాడుతుంది. రైట్. ఏదేమైనా కూడా మళ్ళీ అభద్రతా భావాలు, ఆ తర్వాత ఏం మాట్లాడాలో తెలియకపోవడాల వల్ల రేపు అసెంబ్లీకి సంబంధించిన దాంట్లో కూడా మళ్ళీ ఒకటే అంశం లేవనైతే అవసరం ఉంది, ప్రజల్ని తప్పుదోవ పట్టించే అవసరం ఉంది ఈ ప్రభుత్వం. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ప్రజలు మాత్రం చాలా వాళ్ళకు అసలు ఎందుకు ఈరోజు వరకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కాలేదు, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మాకు ఎందుకు ఇట్లా జరుగుతలేదని చెప్పేసి ఒక ఎస్ఎల్బీసీకి సంబంధించిన దాని మీద ఒక టన్నల్లో ఒక రోజు ప్రమాదం జరిగితే ఇంతవరకు దాన్ని పునరుద్ధరించలేని దీన స్థితిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భం. అట్లాంటిది ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి అక్కడ ఆ సొంత ప్రజలకే, సీఎం సొంత జిల్లాలకే నీళ్ళు ఇచ్చుకోలేని దీన స్థితిలో ఉన్నప్పుడు వీళ్ళు ఏం మాట్లాడతారు దీని మీద, అసెంబ్లీలో ఏ అంశాలు లేవనెత్తిన అంశాలు దాని మీద కూడా మనం అందరం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆయన క్లియర్గా చెప్పేసింది ప్రెస్ మీట్లో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందని కూడా ఆయన క్లియర్గా చెప్పిన నేపథ్యంలో కూడా వీళ్ళు ఏం మాట్లాడతారు, దాన్ని ఎట్లా వక్రీకరిస్తారనేది మాత్రము మనం చూడాల్సిన అవసరం వస్తుంది.